సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వ్యక్తులను సునాయాసంగా బురిడి కొట్టిస్తూ జేబులకు చిల్లు పెడుతున్నారు సైబర్ కంత్రిగాలు. వీరి మోసాలు పెచ్చుమీరుతున్న క్రమంలో వారికి చెక్ పెట్టేందుకు వీలైనంత త్వరగా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ జీరో ఎఫ్ఐఆర్ ను మొదలుపెట్టింది. మొదటగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఏదైనా సైబర్ నేరం జరిగితే ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలి, ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి అన్న తికమకకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ జీరో ఎఫ్ఐఆర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా నేరస్తులను పట్టుకోవడానికి ఈ జీరో ఎఫ్ఐఆర్ ను తీసుకొచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కొత్త వ్యవస్థలో ఎన్సిపిఆర్ లో లేదా 1930లో నమోదైన సైబర్ ఫిర్యాదులు ఆటోమేటిక్ గా ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ అవుతాయి. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏ వ్యక్తి అయినా దేశంలోని ఏ ప్రదేశం నుండైనా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. మొదట ఇది 10 లక్షలకు పైన మోసానికి ఇది వర్తిస్తుంది. ఫిర్యాదుదారుడు 3 రోజుల్లోపు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జీరో ఎఫ్ఐఆర్ ను సాధారణ ఎఫ్ఐఆర్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్లు 173(1) కింద అమలు అవుతాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వ్యవస్థలో దర్యాప్తులు కూడా వేగవంతం అవుతాయి. ఇది సైబర్ నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి తోడ్పడుతుందని అధికారులు అంటున్నారు. సైబర్ సురక్షిత భారతదేశాన్ని సృష్టించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.